చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము జంబో తీసుకురావడం జరిగింది. ఇది ఇచ్చుబన్ కంపెనీ జంబో, ధనుక కంపెనీ కెంపా. జంబోలో వచ్చేసి బిస్పారీ బ్యాక్ సోడియం 10% ఎస్సీ ఉంటుంది. ధనుక కెంపాలో వచ్చి పైరజో సల్ఫిరాన్ ఈథైల్ 70% WG అనేది ఉంటుంది. ఈ రెండింటిని కూడా మనం వరి పంటలో జల్లిన వరి పంటలో మనం ఇప్పుడు స్ప్రే చేయడానికి రావడం జరిగింది. వరి సాగులో 15 నుండి 25 రోజుల మధ్య కనుక స్ప్రే చేసుకుంటే ఇక్కడ చూడండి ఏ విధంగా చనిపోయడం జరిగిందో ఈ విధంగా మీరు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా. ఇచ్చుబన్ కంపెనీ జంబో బిస్పారీ బాక్ సోడియం 10% ఎస్సీ 1 ఎకరానికి 100 ml చొప్పున, మరియు ధనుక కంపెనీ కెంపా పైరోజో సల్ఫిరాన్ ఈథైల్ 70% WG 1 ఎకరానికి 12 గ్రాములు. ఈ రెండింటిని కూడా మనము మిక్స్ చేసుకొని వరిలో లేదంటే వెదజల్లిన వరిలో లేదంటే నాటు వేసిన వరిలో కూడా 15 నుండి 25 రోజుల మధ్య కనుక మనం స్ప్రే కనుక చేసినట్లయితే అన్ని రకాల కలుపులు అనేవి చనిపోవడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, నాకున్న 1 ఎకరం భూమిలో వరి నాటు వేయడం జరిగింది. ఈ నాటు వేసిన దాంట్లో నేను ఇప్పుడు స్ప్రే చేయడానికి రావడం జరిగింది. ఇంతకుముందు చూపించినది వెదజల్ల వరి, దాంట్లో కూడా స్ప్రే చేసినాను. ఇదేమో నాటు వేసిన దాంట్లో అదొక 6 ఎకరం, ఇదొక 6 ఎకరం, మొత్తం ఎకరం భూమి. చూడండి మిత్రులారా, నేను ఈ రోజుకి 20వ రోజు అవుతుంది. ఈ 20వ రోజు నాడు నేను స్ప్రే చేయడం జరుగుతుంది. ఇది ఇచ్చుబన్ కంపెనీ జంబో. దీంట్లో వచ్చేసి బిస్పైరీ బాక్ సోడియం 10% ఎస్సీ అనేది ఉంది. దీంతో పాటుగా మనము ధనుక కంపెనీ కెంపా పైరోజో సల్ఫ్యూరాన్ ఈథైల్ 70% WGని స్ప్రే చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.